మా ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో కరెంటు లేదు సార్. ఇప్పుడు ఎన్నోసార్లు వీడియోలు పెట్టి ఎన్నోసార్లు కాగడలు పెట్టిన తర్వాత మా ముత్తాతల నుంచి మా తాతలు మా తండ్రులు ఉన్నప్పుడు కూడా కరెంట్ లేదు. 5 సంవత్సరాల నుంచి ఎంతో మేము కాగడలు పెట్టి మళ్ళీ పెళ్ళికి ఇంతకుముందు అయితే పెళ్ళిళ్ళు చేసినప్పుడు అయితే అగ్గి మంట పెట్టుకొని చేసేవారు. తర్వాత ఏమో ఏదో రేడియోలు పాటలు పాడించాలంటే మరి కిందికి నుంచి జనరేటర్ తెచ్చి ఈ రేడియోలు వేసేవారమే. ఇప్పుడు మాకు కరెంట్ వచ్చిందని ఆనందం పడ్డాము. మా ముత్తాతలు చూడలేని కరెంటు ఇప్పుడు కరెంట్ వచ్చిందని నేను ఆనందంగా పడ్డాము. దేశాలు చేసినాము. విలేజ్ అలాగే గురుగు విలేజ్ మాది కలిసిమెలిసి ఉన్న విలేజ్లు కావున ఈ రోజు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా ఈ సంవత్సరం మేము కరెంట్ వెలుగు చూసామంటే మేము చేసిన పోరాటం వల్లనే మేము ఈ కరెంట్ వెలుగు చూసాము. కానీ మేము 5 సంవత్సరాలు అనుకున్నామని మరి దీపాలు అంటించుకొని మేము ఒత్తిడితో డ్యూటీలతో ఎంతో పోరాటం చేసాము 5 సంవత్సరాలు. కానీ అలాగనే ఈ సంవత్సరం ఎంతోగా 77 సంవత్సరాలు అయినా మాకు ఈ సంవత్సరం కరెంటు చూసానంటే మన వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, ఎంతో సంతోషంగా చేస్తున్నారు. కావున మరి ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది. కానీ మరి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఏరియాలో కరెంటు లేని విషయం, రోడ్డు లేని విషయంలో మేము ఎంతగా నష్టపోయాము, ఎంతగా మా ముత్తాతల నుంచి కూడా అలాగే ఉండిపోయాం. కానీ ఈ రోజు ఎంతగా మాకు కరెంటు వెలిగించినందుకు చాలా ధన్యవాదాలు అండి. మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగనే ఈ బూరుగు చిన్నకొండల విలేజు, అలాగనే ఎనరపురం పంచేది, అలాగనే సిమిడి వలస, అలాగనే రాయపడు, జంజం వలస, బొంగిజ, అలాగనే చాలా ఈ విలేజ్లు కరెంట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కానీ మాకు ఈ రోజు పండుగ దినం ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎంతో సంతోషకరం విషయం ఇది. మాది అనంతగిరి మండలం రొంపెల్లి పంచేది. కావున మాకు అంత మరి అలాగనే నమస్తే సార్. బూరుగు గ్రామం మాది రేపల్ సంబంధించిన విలేజ్ బూరుగు చిన్నకొండ గ్రామాలు. మరి ఎన్నప్పుడు సంబంధించినవి బొమ్మిజ, సింహవలస, రాయగూడ, బొమ్మిజ, జంజావలస, పెద్దవలస, మరి 7 విలేజ్లకి కలిపి కరెంట్ ఇచ్చారు. ఇంతకుముందు అయితే 7 విలేజ్లకి కూడా ముత్తాతల నుంచి కూడా కరెంట్ లేదు, మా తండ్రులు అప్పటి నుంచి కరెంట్ లేదు. మరి అప్పుడు పెళ్ళిళ్ళు చేసినప్పుడు అయితే మరి అగ్గిమంట పెట్టుకొని చుట్టూగా వెలుగుకి అగ్గిమంట పెట్టుకొని సరదా చేసేవారు. పెళ్ళిళ్ళు చేసినప్పుడు మరి పాటలు పాడించాలంటే డెక్కు తెచ్చినప్పుడు అయితే డెక్కులు రేడియోలు పాడించాలంటే అయితే ఈ జనరల్ తెచ్చి పాటలు పాడించేవారు. మరి ఎంతో 5 సంవత్సరాల నుంచి కూడా కాళ్ళు పెట్టుకొని డ్యూటీలు పెట్టుకొని ఎంతో పోరాడతాయి, ఎంతో డ్యూటీలు పెట్టి మాకు డ్యూటీలు కూడా చూసి మాకు ఎంతో కరెంట్ ఇచ్చిందానికి ఎంతో ఇప్పుడు ఆనందంగా పడ్డాము. హృదయపూర్వక ధన్యవాదాలు. ఊరిగా చిన్న కోనల కరెంటు వెలుగులు అనేది ఈరోజు నేటికి 77 సంవత్సరాలు ఉన్న ఆ గ్రామానికి వెలుగులు వచ్చాయి. ఈరోజు పండగలు చేసుకోవడం పరిస్థితి ఉంది. ఎందుకంటే నేటికి 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా ఆ గ్రామానికితో పాటు బూరిగా చిన్న కోనలతో పాటు ఎన్ఆర్పురం పంచాయతీలు ఉన్నటువంటి 5 గ్రామాలు సిమిడి వలస, డెంజిని వలస, రాయపాడు, బొంగిజ గ్రామాలన్నీ కూడా ఈరోజు చీకట్లో ఉన్నాయి. ఇప్పుడు వెలుగులు వచ్చినాయి. వీటన్నిటి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాల ఆదివాసీ గిరిజనులు అనేక సార్లు జడ్పీ సమావేశం కానీ, స్పందనలో కానీ,
అడ్డాకులు కట్టి కాగడాలు పెట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. సిఎండి ఆఫీస్ కూడా ఒక నాయకులు కూడా కలిపి ఆ కాగడాలతో ఆందోళన చేసే ఫలితంగానే ఈరోజు విద్యుత్ అధికారులు జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈరోజు విద్యుత్ వెలుగులు రావడం జరిగింది. ఎందుకంటే గతంలో పండగలైనా పెళ్ళిళ్ళనే కాగడాల వెలుగులో అలాగే మంట వెలుగుల్లో పెళ్ళిళ్ళు జరిగి కాగడాల వెలుగుల్లో భోజనం చేయని పరిస్థితి ఉంది. పెద్ద పుల్లు అన్నీ కూడా ఆ గ్రామం మీద పడి 3-4 ఆవులు ఇక్కడ చంపేసే పరిస్థితి ఉంది. అలాగే విషసర్పాల మధ్య నిరంతరం పోరాడుతూ బతికినటువంటి ఆదివాసీ గిరిజనులు ఈరోజు కాగడాల విముక్తి నుండి పొంది ఈరోజు విద్యుత్ వెలుగులు సాధించారంటే ఈ అన్నిటికి కారణం ఆదివాసీ గిరిజనుల యొక్క చైతన్యం, వారి అనగా నిలబడినటువంటి పోరాటం ఫలితంగానే ఈరోజు ప్రభుత్వాలు దిగొచ్చి ఈరోజు విద్యుత్ వెలుగులు అందించడం జరిగింది. కాబట్టి ఈ విద్యుత్ సౌకర్యం కల్పించిన విద్యుత్ అధికారులకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.